రాష్ట్ర సంపదను కేసీఆర్ వృధా చేశారని, ప్రజల నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రజల కోసం ఖర్చు చేయలేదని, విజన్ లేకుండా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని నకరికల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై ప్రజలకు విశ్వాసం ఉందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంతోనే ప్రత్యర్థుల ఓటమి ఖరారైందని, నకరికల్లో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని అంటున్న వేముల వీరేశంతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వేడి పెద్ద ఎత్తున మొదలైనట్టు చెప్పవచ్చు. ప్రస్తుతానికి మనం నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలో ఉన్నాము. వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రజల వద్దకు ప్రచారాలు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. నకరికల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశంతో మనం ఉన్నాము. చెప్పండి సార్, మీ నియోజకవర్గంలో ప్రచారం ఎలా ఉన్నాయి? ప్రత్యర్థులు మీ మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా ప్రచారం తీసుకెళ్తున్నారు? ప్రత్యర్థులు నా మీద వ్యక్తిగత విమర్శకు దిగిరంటేనే ప్రత్యర్థుల పని కింద గ్రౌండ్లో ఒడిచింది అనేటువంటిది నేను భావిస్తూ ఉన్నా. ప్రత్యర్థులు ఎప్పుడు కూడా వాళ్ళ పార్టీ విధానాల్ని, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోని, వాళ్ళు చేసిన పనుల్ని ఏం చేస్తారో చెప్పి ఓట్లు అడగాలి. అది కాకుండా కేవలం నా మీద దూషణలతోని, మా నాయకత్వం మీద దూషణలతో ఓట్లు అడుగుతారంటేనే వాళ్ళ కాడ సరుకు లేదు, సరంజ లేదు. వాళ్ళ సరుకును నమ్మే పరిస్థితిలో ప్రజలు కూడా లేరు కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని నేను భావిస్తాను. కాంగ్రెస్ పెట్టినటువంటి 6 గ్యారెంటీ స్కీములు ప్రజల్లో ఎలా స్పందన వస్తుంది? మీరు ఈ 6 గ్యారెంటీ స్కీములకు సంబంధించి కర్ణాటకలో గెలిచిన అక్కడ కూడా జరుగుతుందా? ఇదే తెలంగాణలో మీరు ప్రవేశపెట్టబోతున్నారు? మా నియోజకవర్గంలో ఇబ్రాహీం అని చిట్యాల్లో కోఆప్షన్ మెంబర్ అంతకుముందు మండల పరిషత్తులు, ఆయన పోయి ప్రత్యక్షంగా కర్ణాటకలో మాట్లాడి వీడియోను కూడా రిలీజ్ చేశారు. అక్కడ అమలవుతున్నాయి, ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ప్రజలు హ్యాపీగా తీసుకుంటారు. రాహుల్ గాంధీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండు, ఇదంతా ప్రజల సొమ్ము, నేను తీసుకొచ్చి పెడుతున్నటువంటిది నా జేబుల నుంచో ఇంకోరి జేబుల నుంచో పెడతలేము. ఈ స్కీమ్లకు ఖర్చు పెట్టే ప్రతి రూపాయ మీ నుంచి వచ్చినటువంటి, ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయమే. కేసీఆర్ ఈ ఆదాయాన్ని దుబారా చేసిండు. కేసీఆర్ ఈ ఆదాయాన్ని ఒక విజన్ లేకుండా, ఒక ప్లాన్ లేకుండా ఆగం చేసిండు, అప్పుల పాలు చేసిండు. రేపు ఒక ప్లాన్గా, ఒక విజన్తోని రేపు ఈ డబ్బును మీకు చేరుస్తాము, అది సంక్షేమ పథకాల రూపకంలో చేరుస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిండు. కాబట్టి ప్రజలు నమ్ముతారు, ప్రజలు విశ్వసిస్తారు. గతంలో ఇచ్చారు కదా, ఆరోగ్యశ్రీ ఇచ్చిండ్రు, ఆ తర్వాత 24 గంటల కరెంట్ ఇచ్చిండు, 200 పెన్షన్ ఇచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు, అనేక స్కీముల్ని ప్రవేశపెట్టి ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్కు ఉంది. కాబట్టి ఈ 6 గ్యారంటీస్ను కూడా డెఫినెట్లీ నమ్మిండ్రు, విశ్వసించారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కి ఇంత పెద్ద ఆదరణ వస్తుంది. చెప్పండి, జనరల్గా ప్రచారాలలో ఏవో పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. మీ ప్రత్యర్థి పార్టీ కారు ప్రచారం చేస్తుంటారు, చేయి గుర్తుకు చేస్తున్నారు. ఎందుకంటే కింద గ్రౌండ్లో కథ ఒడిచింది కాబట్టి చేయి గుర్తుకు ప్రచారం చేస్తున్నారు. అంటే రీదం ఏ ఇంటికి పోయినా, ఏ గుండెని, ఏ వ్యక్తిని పలకరించినా ఈసారి కాంగ్రెసే, ఈసారి చేతి గుర్తుకే ఓటేస్తామని చెప్తారు. కాబట్టి అది విని 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 ఆయన కూడా మోటివేట్ అయ్యి ఆయన కూడా నాకు ప్రచారం చేస్తారు. ఇది నకరికల్ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి 6 గ్యారెంటీ స్కీములతోటి ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన ఉంది. ప్రతిసారి అనేక అబద్ధాలు మాట్లాడినటువంటి ప్రత్యక్ష పార్టీలు ఏం చేయలేకపోతున్నాయి. తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి తెస్తారు, నకరికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కాంతితో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా అమ్మ న్యూస్.